तेलुगु कितना देता है तुम 16 रुपया देता है। 16 रुपए। हाँ। क्या उसको लोड करके फिर उसमें डाल लोड दें करके क्या? डालते हम लोग। हाँ, ये काम पूरा बंद है हम लोग का, बंद है पूरा ये नहीं चल रहा काम। कितना लोग है आप लोग? हम लोग उधर 15 आदमी है। 15 आदमी। हाँ। कितना दिन से? 2 महीने 2 महीने महीना हो गया। जंगा रेडी अपडेट कर ली, मेरा आदमी बंद है काम। हाँ, ऐसा पैसा नहीं मिल रहा? नहीं मिल रहा है। खाना भी कुछ भी टाइम से मिलता है। काम करेगा तो पैसा होता नहीं, काम करेगा कहाँ देगा पैसा? हाँ। काम करेंगे तब ना होगा पैसा। तुम लोग किधर से आए? बिहार का है। बिहार। हाँ। आप सब लोग बिहार के हैं? बिहार का है। हाँ। बिहार खाना के लिए कुछ भी नहीं इधर मिलता हम लोग को टाइम से। हाँ। फोन करेगा फिर लाएगा 12 बजे 2 बजे पानी लेके आएगा, रात में आएगा। ऐसा हो रहा है। ये साथ सोसाइटी क्या होता है काम करने के लिए सर? हम लोग इतना दूर से काम होना चाहिए हम लोग को। काम नहीं मिलेगा क्या करेंगे सर हम लोग? बताओ। हम लोग गरीब आदमी सर इतना दूर से आए कमाने। यहाँ बैठ के राशन खाएंगे जिसका भरपाई कौन करेगा? सोसाइटी वाले 15 दिन से बैठा हुआ हम लोग, इधर कोई काम नहीं हो रहा हम लोग को। ऐसा बैठ खा रहे घर से अपना पैसा लगा रहे हैं। వీళ్ళు బిహార్కి వెళ్ళి 15 మంది కూలి పని చేసేందుకు అంత దూరంకి వెళ్ళి కొన్ని వందల కిలోమీటర్ల దూరంకి వెళ్ళి ఇక్కడికి వచ్చి బస్తాలు మోసి లారీలలో వేయాలి. వీళ్ళు పని గురించి వచ్చారు వీళ్ళు ఇక్కడికి. అక్కడ పుట్ట గడవకనే ఇక్కడికి వచ్చారు వీళ్ళు. ఇక్కడికి వచ్చినాక 2 నెలలు అవుతుందంట. మాకు పని ఇస్తలేరు, పైసలు ఇస్తలేరు. మరి మమ్మల్ని ఎందుకు పిలుచుకున్నారు ఇక్కడికి? మా పరిస్థితి ఏంది, మా గోస ఏంది అని వాళ్ళు చెప్తున్నారు. మేము రైతుల కష్టాలు చూద్దామని ఇక్కడికి వస్తే ఈ రైతు కూలీల కష్టాలు ఈ పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకు నీళ్లు లేవట, వీళ్ళని అడిగేటోళ్ళు లేడు. అన్నవ రామచంద్ర అని వాళ్ళలాగా వాళ్ళు ఉన్నారు, రైతులు ఉన్నారు. ప్రభుత్వము అసలు నీడ నడుస్తుందా? ఏం చేస్తున్నారు వీళ్ళు? అయితే నాకైతే ఏం అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేస్తున్నారు, మరి ఆపోజిషన్ వాళ్ళు కూడా పార్టీలు ఏం చేస్తున్నారు? ఇంత దూరంకి వెళ్ళి వచ్చిరు వాళ్ళు ఇక్కడికి. మాకు ఏదైనా పని చెప్పండి, మేము పని చేస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఉట్టిగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు. వీళ్ళు 10 రోజులు 2 నెలలు అయింది, పైసలు ఇవ్వలేదు వీళ్ళకు. పైసలు అనేది 2 మहीना 2 महीने से नहीं मिला हम लोग। 2 నెలల నుంచి వీళ్ళకు పైసలు లేవు. వీళ్ళు అంటారు మాకు పని కావాలి అంటున్నారు. ఇప్పుడు అంటే దీనికి ఓ ఖాళీ 8 లారీలు అట. వాళ్ళు ఇప్పటివరకు తీసుకుపోయింది 8 లారీలు. వాళ్ళు అంటారు రేపు ఆఖరి వరకు మా పరిస్థితి ఏందని చెప్పని అంటున్నారు. ఇప్పుడు దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వం సమయం ప్రకారంగా కనుక లారీలు తీసుకొచ్చి ఇక్కడ లోడ్లు చేసి తీసుకుపోయి ధాన్యం తీసుకపోతే వీళ్ళకు కూడా ఈ 2 నెలలు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉండకపోవు. వాళ్ళు ఎంత పని చేస్తారో అంత పనికి వాళ్ళకి పైసలు వచ్చు. వాళ్ళు ఎక్స్ట్రా ఇక్కడ ఉండకపోదురు. వాళ్ళ ఇంట్లోనూ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ వదిలిపెట్టుకో. వీళ్ళు చూడ ఇంత ఏజ్ ఉన్నారు, మొత్తం అందరూ 20, 22, 23 ఏజ్ కన్నా తక్కువ పిల్లలే ఉన్నారు వీళ్ళంతా. వీళ్ళందరినీ ఇండ్లోకి దూరం చేస్తాడు. మీరు చేసే చేతగాని పనికి టైంకి ఏజ్ చేయక వీళ్ళని కూడా ఇబ్బంది పెడతారని చెప్పి వాళ్ళు కూడా పాపం వాళ్ళ గోడు చెప్పుకుంటున్నారు. ఇది జనానికి చెప్తున్నారు.